శ్రీశైలం దేవస్థానంలో సరిహద్దు విషయమై అటవీ శాఖ అధికారులకు దేవస్థానం అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్గేట్ ప్రాంతంలో అటవీ శాఖ భూమిలో సరిహద్దుగా గుంతలు తీయడంతో ఫారెస్ట్ సిబ్బందిని దేవస్థానం అధికారులు అడ్డుకున్నారు. గుంతలు తవ్వకంపై ఇరు శాఖలకు చెందిన వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం కాస్త పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఇరు శాఖల మధ్య వాగ్వాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. శ్రీశైల దేవస్థానంలో సరిహద్దు విషయమై అటవీ శాఖ అధికారులకు అలాగే దేవస్థానం అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఈ సరిహద్దు మాది అంటూ గుంతలతో అటవీ శాఖ అధికారులు ఈ రోజు కూడా గుంతలు తీసిన క్రమంలో శ్రీశైల దేవస్థానం అధికారులు ఫారెస్ట్ సిబ్బందితో ఈ స్థలం మాది అంటూ ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ పోలీస్ స్టేషన్కి ఈ పంచాయతీ చేరుకుంది. అయితే ఈ సరిహద్దు విషయమై అటవీ శాఖ అధికారులను అడిగి మనము అసలుకి ఈ స్థల పంచాయతీ ఏంటి, ఈ సరిహద్దు విషయం ఏందని మనం తెలుసుకుందాం. మన వద్ద అటవీ శాఖ అధికారి నరసింహులు గారు రేంజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సరిహద్దు విషయం ఏంటి, ఈ పంచాయతీ ఏంటి, అసలు ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు, అసలు ఈ విషయాన్ని ఎలా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీగా దేవస్థానం అధికారులు తర్వాత మేము అందరం కలిసి జాయింట్ సర్వే ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ తర్వాత ఆర్డీఓ అందరం కలిసి జాయింట్ సర్వే చేసినాము. జాయింట్ సర్వేలో హద్దులు కూడా నిర్మించినాము. ఆ హద్దుల్లో పిల్లర్ వేస్తున్నాము. ఫారెస్ట్ ఏరియా ఇక్కడ అని చెప్పి హద్దులో పిల్లర్స్ పోతున్నాము. ఆ పిల్లర్స్ వచ్చి వాళ్ళు దేవస్థానం అధికారులు వచ్చి అడిగించినారు, ఇది అబ్బాయి వద్దు చేయొద్దని. అది విషయం. అసలు దేవస్థానం అధికారులు మిమ్మల్ని ఏం కోరుతున్నారు? అదే వద్దని, కట్టొద్దని, పిల్లర్స్ కట్టొద్దని మాకు ఇది చేసినారు. మేము ఎంకరేజ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి మా హద్దులు మేము పిల్లర్స్ పాతాల మా అధికారులు చెప్పినారు, దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నామని చెప్పినాము. కానీ వాళ్ళు దానికి సంబంధించలేదు, ఒప్పుకోలేదు. అది విషయం. ఇప్పుడు ఈ సరిహద్దు విషయమై మీ ఉన్నతాధికారులకు సమాచారం ఉందా? తర్వాత మీరు ఏ రకంగా దీన్ని ఈ సరిహద్దు మాదే అంటున్నారు? అది జీపీఎస్ రీడింగ్ ప్రకారము, సర్వే ప్రకారము, డీజీపీఎస్ సర్వే ప్రకారము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాం అందరం కలిసి. పాయింట్ పెట్టేసినాం, పాయింట్ ప్రకారం పెట్టినాం. ఆ పాయింట్లలో మేము పిల్లర్స్ పాతున్నాం. అయితే ఇప్పుడు మరి శ్రీశైల దేవస్థానం అధికారులు కూడా మీ వద్దకు చేరారు. మీరు పోలీస్ స్టేషన్ కూడా దీనికి సంబంధించిన విషయమై మీరు వారికి ఏం చెప్పారు? అదే ఈ విధంగా విషయం చెప్పినాము. జాయింట్ సర్వీస్ మ్యాప్ కూడా చూపించినాము. దీని ప్రకారం పిల్లర్స్ పాతున్నాము, పాయింట్ ప్రకారం పిల్లర్స్ పాతున్నాము. ఇది మా బౌండరీ, మా ఎంకరేజ్మెంట్ ఏరియా, మా ఏరియా, మా సరిహద్దులు మేము బాగున్నాము. కానీ వాళ్ళ దేవస్థానం అధికారులు వచ్చి ఈ విధంగా వద్దని చెప్పి మాకు చెప్పినారు. మీరు రేపు మీ కార్యాచరణ ప్రణాళిక ఈ విషయం అన్ని పర్యాటకులు తెలుపుతాము. దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళు అట్లా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సార్. అయితే అటవీ శాఖ అధికారులు ఈ స్థలం మాది, జీడీవీ సర్వే ప్రకారము అన్నీ మాకు ఈ విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అయితే చట్ట ప్రకారమే మేము మా యొక్క సరిహద్దు ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాము. అందుకే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇప్పటికే మేము దేవస్థానం అధికారులకు మేము ఇచ్చామని, అయితే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందించామని రేంజర్ నరసింహులు గారు మనకు తెలిపారు.